హాయ్ ఫ్రెండ్స్, శ్రీరామనవమికి దేవునికి ప్రసాదంగా పెట్టే వడపప్పు పానకం ఎలా తయారు చేసుకోవాలో నేను ఇప్పుడు చేసి చూపిస్తాను. మా వంటలు కనుక మీకు నచ్చినట్లయితే, మా రెసిపీస్ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, కామెంట్ పెట్టండి, సబ్స్క్రైబ్ చేయండి. ఇప్పుడు మనం పానకం వడపప్పు ఎలా తయారు చేసుకోవాలో చూద్దాం. పానకం వడపప్పు తయారు చేసుకోవడానికి కావాలంటే ఇప్పుడు చూద్దాం. ఫస్ట్ మనం పానకానికి సంబంధించినవి చూద్దాము. 1 లీటర్ వాటరు, బెల్లం 1 కప్పు తరిగి పెట్టాను, స్వీట్కి సరిపడినంత వేసుకోవచ్చు. యాలకులు, ఇలాచీ పౌడర్ 1/2 టీ స్పూను, మిరియాల పొడి 1/2 టీ స్పూను, కొన్ని తులసి ఆకులు, సాల్ట్ చిటికెడు. ఏదైనా పానకంలో మామూలుగా స్వీట్లో కానీ చిటికెడు సాల్ట్ వేసుకుంటే టేస్ట్ పెరుగుతుందండి. నెక్స్ట్ వడపప్పు తయారు చేసుకోవడానికి పెసరపప్పు మనం 100 గ్రామ్స్ తీసుకున్నాం. పెసరపప్పుని 2 గంటలు నానబెట్టి శుభ్రంగా కడిగి వడకట్టుకోవాలి. ఈ పెసరపప్పు, పచ్చి కొబ్బరి తురుము 2 టేబుల్ స్పూన్స్, పచ్చిమిర్చి తరుగు 1, నిమ్మరసం కొద్దిగా. ఇప్పుడు పానకం ఎలా తయారు చేసుకోవాలి. గిన్నెలో 1 లీటర్ వాటర్ తీసుకొని అందులో మనం ముందుగా రెడీగా పెట్టుకున్న బెల్లాన్ని వేసుకున్నాం. తరిగి పెట్టిన బెల్లం వేసేసి 1 స్పూన్తో తిప్పి కలుపుకుందాం. ఈ బెల్లం కరగాలి. స్వీట్ మనకి సరిపడినంత వేసుకోవచ్చండి. కొంతమంది స్వీట్ ఎక్కువ తీసుకుంటారు కదా, ఇంకొంచెం ఎక్కువ బెల్లం యాడ్ చేసుకోవచ్చు. ఇది పక్కన పెట్టేద్దాం. ఇది కరిగేలోపు మనం ఇది ఉన్నాయి కదా యాలకులు, మిరియాలు, వీటిని పౌడర్ చేసుకుందాము. ఓకే అండి, పానకం రెడీ అవుతున్నాయి కదా. ఓకే, బెల్లం కరిగేసింది. మనం ఈ ఇలాచీ పౌడరు, మిరియాల పొడి, యాలకుల పొడి, మిరియాల పొడి ఇంకోటి రెడీగా ఉంచుకున్నాం కదా. ఇప్పుడు మనం ఈ పానకంలో ఒక చిటికెడు సాల్ట్ వేద్దాం, ఎక్కువ అవసరం లేదు. చూడండి కొంచెం. ఇప్పుడు నెక్స్ట్ మనం ఇవి యాడ్ చేసేసుకుందాం. ఇలాచీ పొడి, యాలకుల పౌడరు, మిరియాల పౌడర్ వేసేసి తిప్పేద్దాం. రెడీ అయిపోయిందండి మన పానకం. దీంట్లో మిరియాల పొడి అనేది కంపల్సరీ. అసలు పానకం టేస్ట్, ఫ్లేవర్ తీసుకొచ్చేదే మిరియాల పొడి. మిరియాల పొడి కంపల్సరీ వేసుకోవాలి. ఓకే, రెడీ అయిపోయింది కదా మన పానకం. దేవుడికి నైవేద్యంగా పెట్టే ఇత్తడి చెంబు ఉంది కదండి, ఇత్తడి చెంబు, ఇత్తడి గిన్నె, వాటిల్లో పోసుకొని పెట్టుకోవాలి. ఓకే, ఇప్పుడు దీంట్లో పోసేద్దాం మనం. ఓకే, పైన తులసాకులు వేసుకున్నాం. ఇవి కూడా మనం ఇందాక యాలకులు తీసాం కదా, యాలకులు రెమ్మలు కూడా వేసుకున్నాం. ఇవి కూడా వాటర్లో కొంచెం నానితే ఫ్లేవర్ వస్తుందండి. ఓకే, శ్రీరామనవమి దేవుని ప్రసాదంగా మనం సమర్పించే పానకం రెడీ అయినాయి. ఇప్పుడు నెక్స్ట్ మనం వడపప్పు తయారు చేద్దాం. నెక్స్ట్ మనం వడపప్పు ఎలా తయారు చేసుకోవాలి. వడపప్పుని ఇలాగే కొంచెం బెల్లం ముక్కతో తింటారు. కొంతమంది అయితే ఇలా పానకం ఉన్నాయి కదా, ఇది స్పైసీగా ఉండడం ఇష్టపడతారు. అది ఎలా చేసుకోవాలో చూపిస్తాను నేను ఇప్పుడు. మనం ఒక వేరే బౌల్ తీసుకొని ఇందులో ఈ వడపప్పు యాడ్ చేసేసుకుందాం. దీంట్లో పచ్చి కొబ్బరి తురుము తీసుకున్నాం కదా, ఇది 2 టేబుల్ స్పూన్స్ వేసేసుకున్నాం. పచ్చిమిర్చి తరుగు తీసుకున్నాం కదండి, ఇది 1 టీ స్పూన్ వేసుకున్నాం. ఇప్పుడు దీన్ని బాగా కలిపేద్దాం. ఓకే, దీంట్లో మనం ఇప్పుడు నిమ్మరసం పిండుకుందాం. కొంచెం నిమ్మరసం వేసి, ఓకే,
వెరైటీ కొంచెం స్పైసీగా ఉండే, పుల్ల పుల్లగా కారం కారంగా ఉండే మన వడపప్పు రెడీ అయినాయండి. ఓకే, దీన్ని మనం వేరే ప్రసాదం బౌల్లోకి తీసుకుందాం. ఓకే, ఒక ప్రసాదం బౌల్లోకి తీసుకుందాం. ఓకే అండి, మన వడపప్పు రెడీ అయిపోయినాయి, ప్రసాదం వడపప్పు. ఓకే అండి, మన ప్రసాదం వడపప్పు రెడీ అయిపోయాయి. మీరు ఇంట్లో ట్రై చేయండి. ఓకే అండి, దేవునికి ప్రసాదంగా మనం శ్రీరామనవమికి ప్రసాదంగా సమర్పించే పానకం వడపప్పు మీరు ఇంట్లో ట్రై చేసి చూడండి. మా వంటలు కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, కామెంట్ పెట్టండి, సబ్స్క్రైబ్ చేయండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. థ్యాంక్ యూ.